ఈ రోజున శ్రీ మాఘమాసం శుక్లపక్షం ఈరోజు తిథి వచ్చేసి వసంత పంచమి. దీనినే శ్రీపంచమని చెప్పేసి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది శాస్త్రము. ఈ రోజున ఎవరైతే ఆ యొక్క జ్ఞానానికి విద్యకు అధిష్టాన దైవమైనటువంటి సరస్వతీదేవిని పూజిస్తారో వారందరికీ కూడా చక్కటి జ్ఞానము వాక్శుద్ధి అన్నీ కలుగుతాయని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. ఈ రోజున ప్రముఖంగా మన దేశంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అమ్మవారు వెలిసినటువంటి క్షేత్రాలలో కూడా ప్రతి ఒక్క అక్షర స్వీకారం చేయాలనుకునే తల్లిదండ్రులు అందరూ కూడా వారి యొక్క పిల్లల చేత వసంత పంచమి అనగా సాక్షాత్తు అమ్మవారి యొక్క జన్మదినము ఈ రోజున ఈ యొక్క వసంత పంచమి దీన్ని పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున అక్షర స్వీకారం చేసినట్లయితే ఆ యొక్క పిల్లలందరికీ కూడా చక్కటి బుద్ధి, ధైర్యము, వాక్శుద్ధి, అదేవిధంగా మేధాశక్తి కలుగుతుందని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. కావున ఈ రోజున వసంత పంచమి నాడు అక్షర స్వీకారం చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆ యొక్క జ్ఞాన సరస్వతీదేవి అనుగ్రహంతో విద్యార్థులందరూ కూడా చక్కటి విద్యాబుద్ధులు సకల విద్యాపారంగతులు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క అమ్మవారిని స్మరిస్తూ ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నారాకి జ్ఞాన సరస్వతి మాతాకి జై. ఈరోజు నల్గొండ సరస్వతి శిశు మందిర్లో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థులని వాళ్ళ పిల్లల్ని అక్షరాభ్యాసంగాని చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి వసంత పంచమి సందర్భంగా అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అక్షరాభ్యాసాన్ని గావించుకున్నారు. వీళ్ళంతా సరస్వతి పుత్రులు. సరస్వతి మాత అనుగ్రహం చాలా గొప్పగా జరిగింది. ఇలాంటి దైవిక కార్యక్రమాల్లో వసంత పంచమి శుభాకాంక్షలతో అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి నోటితో పలక మీద శ్రీమన్ రాయించుకొని అనేక రకాలైన విద్యాబుద్ధులు నేర్చుకుంటూ విద్య అన్ని ధనాల్లోకెల్లా గొప్ప ధనం అనే విద్యాధనాన్ని కోరుకుంటున్న తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు. సరస్వతి శిశు మందిర్ యాజమాన్యానికి ధన్యవాదాలు. అందరికీ సరస్వతీ మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఈరోజు వసంత పంచమి మహా ఉన్నతమైన దినం. ఈరోజు మన సరస్వతి మాత జయంతి. దీని సందర్భంగా మన శిశుమందిర్లో సరస్వతి శిశుమందిర్లో సామూహిక విద్యాభ్యాసాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో పెద్దలు కాజన్ సత్యనారాయణ గారు మరియు సుధారాణి గారు ముఖ్య అతిథిగా, కాజన్ సత్యనారాయణ గారు ముఖ్య వక్తగా, మరియు మన సమితి ప్రెసిడెంట్ నేను, అలాగే సమితి సెక్రటరీ పరమాత్మ గారు, మరియు అధ్యక్షులు గోవింద్ సుధాకర్ గారు, తిరందాసు లక్ష్మీనారాయణ గారు, మేక జయపాలరెడ్డి గారు, మరియు చాలామంది పెద్దలు పాల్గొనడం జరిగింది. అలాగే చాలా పెద్ద సంఖ్యలో చూస్తున్నారుగా, పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు మరియు పితృమూర్తులు అందరూ వచ్చి పిల్లలతో సహా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు సహకరించినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి దినాన్ని మనం ఇంత మంచి రోజును మనం ఇంత సంతోషకరంగా ఇంత దిగ్విజయంగా అందరూ కూడా సహకారంతో శిశు మందిర్ను ఆశీర్వదించినందుకు పెద్దలందరికీ కూడా పేరున నేను మమ్మల్ని ఆశీస్సులు తెలిపినందుకు కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం మన భాగంలో శిశు మందిర్ భాగంలో 6 ఉత్సవాలు చేస్తాము. 6 ఉత్సవాల్లో భాగంగా ప్రధానమైన ఉత్సవం ఇది. ఎందుకంటే పిల్లలకు అక్షరాభ్యాసంతోనే స్టార్ట్ అవుతుంది, వాళ్ళ విద్య స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్షరాభ్యాసం చేయించడం అనేది ఒక పెద్ద తంతు. దాన్ని ఎంతో ఖర్చుతో కూడుకొని బాసరకు పోవడం, వరగలు పోవడం అలా కాకుండా బాసర అమ్మవారి తీర్థ ప్రసాదాలు, కుంకుమ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే మనము మన శిశు మందిర్లో మనము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాము. ఇట్టి పుణ్య కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై జిఎస్. జై సరస్వతి మాతాకి జై. ఈ రోజున సరస్వతి విద్యాలయంలో వసంత పంచమి సందర్భంగా బాలబాలికలందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో విశేషంగా చాలామంది విద్యార్థులు బాలబాలికలు పాల్గొన్నారు. తర్వాత ఈ పాఠశాలలో ఈ రోజున ఎవరైతే ప్రవేశం చేయించుకుంటారో వారికి ఉచితంగా ఉంటుంది, ఆ తర్వాత రోజు నుంచి ఉండదు. రెండవది, ఈ పాఠశాలను వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. పక్కనే ఉన్నటువంటి ఒక భవనం తీసుకొనేసి క్లాసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి తల్లిదండ్రులకు
అక్షరాభ్యాసం పొందినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ సందర్భంగా శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ సామూహిక అక్షరాభ్యాసం వసంత పంచమి శ్రీ పంచమి అని ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మనం ఈ యొక్క పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద మొత్తంలో చిన్నారులని సామూహిక అక్షరాభ్యాసానికి మనం చేయించడం జరిగింది. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం లాగా ఈరోజు కూడా 6 ఉత్సవాల్లో భాగంగా వసంత పంచమి, ఆ తర్వాత వరలక్ష్మి వ్రతము, శ్రీరామనవమి ఇట్లా 6 ఉత్సవాలు చేసుకుంటాము. పెద్ద మొత్తంలో సంఖ్య వచ్చింది. దీన్ని దినదినాభివృద్ధిగా జరుపుకోవడం జరుగుతుంది. 4 సంవత్సరాలుగా మనం పూర్తి చేసుకున్నాము. మున్ముందు ప్రతి సంవత్సరం అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పి సంకల్పం పెట్టుకొని ప్రతి సంవత్సరం ఒక క్లాస్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇలా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంఖ్య సుమారుగా 174 సంఖ్య ఈరోజు ఉన్నది. మనకు నల్గొండలో పునఃప్రారంభం చేసుకున్నాము. 2022లో పునఃప్రారంభం చేసుకున్నాము. మనం గతంలో 1984 నల్గొండలో సరస్వతి శిశు మందిర్ ప్రారంభించడం జరిగింది. తెలుగు మాధ్యమం కారణం చేత అది ఆనాడు ఇంగ్లీషు డామినేషన్లో పోవడం జరిగింది. అయితే మళ్ళీ ఈ యొక్క ఇంగ్లీష్ మాధ్యమంగా అయినా కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి జాతీయ లక్ష్యాలను ధర్మాన్ని దృష్టిలో పెట్టేసుకొని మనం ముందుకు పోవాలని చెప్పి ఒక లక్ష్యంగా సంకల్పంగా పెట్టుకొని ఇంకా ముందు కూడా 10వ తరగతి వరకు కూడా ఈ బ్యాచ్ తీయాలి, 10th వరకు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి. మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు సంస్కారాలు విలువలతో కూడుకున్న విద్య, మోరల్ విద్య, వాల్యూ విద్య అనే ఒక సంకల్పం పెట్టుకొని మోరల్ విద్య అని చెప్పి మనం ఇవాళ రకరకాల కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ని తట్టుకొని కూడా నిలబడి ఎంతోమంది మనకు ఇక్కడ సహాయ సహకారం అందిస్తూ వెనుక బ్యాక్ బోన్ లాగా ఉండి మనకు అందిస్తున్న సందర్భంగా మనం ముందుకు పోతున్నాము. కావున పక్కన బిల్డింగ్ కూడా తీసుకున్నాము. మనకు మొత్తం సుమారుగా 23 గదులు మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. లీజు తీసుకోవడం జరిగింది. ఇదే నల్గొండలో ముందు 10th బ్యాచ్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మనం 300 సంఖ్య పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ అకాడమీకి సంబంధించి 7th వరకు కూడా అప్డేట్ చేసుకొని ఎట్ టైం 7th పోవాలని చెప్పి లక్ష్యం పెట్టుకొని మా పెద్దల సహాయ సహకారాలతోటి, ఆ తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పెద్దలు, ఆ తర్వాత వివిధ ధార్మికవేత్తలు విద్యావేత్తలు మనకు అండగా నిలిచి ఎంతోమంది పోషకులు కూడా మనకు వాళ్ళ ఫీజులతో సమానంగా ఇంకా స్కూలు అభివృద్ధికి కూడా వాళ్ళు ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టే మనం ఈ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా అందరి సహకారంతో జరిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Education also we should give to our children. So all round development of the children is very important. If we give all round development to our children, he will be or she will be a asset to the society and asset to the family and asset to the nation. So our responsibility is very great. And parents, always, parents, they give the first education and primary education to the children. So our responsibility is very great. And then comes the school. And so 2 year, 4 year, it will be a very foundation to the children. So foundation should be very strong. So parents' responsibility is very great.